హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కంది చేనుకు వచ్చిన ఫ్రెండ్స్ చూద్దామని మొత్తం 3 రౌండ్స్ కొట్టాను కదా. 3 రౌండ్స్ కొట్టి చేను చూద్దాం ఎట్లా ఉందనేది. అయిపోయింది ఫ్రెండ్, మొత్తం కాపు కూడా అయిపోయింది. దానికోసమని వచ్చిన ఇట్లా చూద్దామని. చూడండి మీకు ఎట్లా ఉందో చూపిస్తా. బుడ్డ ఎట్లా సట్టా పట్టింది అనేది కూడా మీకు చూపిస్తాను. కానీ ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు పెట్టలేదు ఈ సంవత్సరం అయితే. నేను లాస్ట్ ఇయర్ అయితే దానికంట అంటే ఎక్కువ మందులు కొట్టి నేను ఇది చేసినా, కానీ ఈ సంవత్సరం కొద్దిగా బాగానే ఉంది ఫ్రెండ్. చేను అయితే బాగుంది, చూపిస్తా చూడండి. మీకు కూడా ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇది ఫ్రంట్ వీడియో. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ ఇట్లా ఉంది చూడండి. మొత్తం బుడ్డలు అయితే తినే బుడ్డలు అయిపోయినాయి మొత్తానికి. ఇట్లా ఉంది చూడండి. మొత్తం వాన ఇప్పుడు మోడ ఉంది. ఇంకా ఏం పూత ఉన్నా కూడా రాదు. పూత అయితే ఉంది ఆడాడ, మీకు చూపిస్తుంది చూడండి. పూత అట్లా ఆ పూత ఉండేది మటుకు ఇంకా బుడ్డ అనేది కాయదు ఫ్రెండ్. అది రాలిపోతుంది ఇక ఈ పూత అనేది. అది అయిపోయింది మొత్తం, ఆకు మొత్తం రాలిపోయింది ఫ్రెండ్. లేదంటే నిండుగా ఉంటుండే. అయిపోయింది కాబట్టి పంట ఇంకా ఉండడం ఇంకా లేదనమాట. అయిపోయింది. ఇట్లా పచ్చిగా ఉంటే బుడ్డలు బాగా నీట్గా ఉంటాయి. అట్లా లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు అయిపోయింది ఇంకా మొత్తానికి అయితే. ఇంకా చూడండి ఎట్లా ఉంది చూడండి. మొత్తం ఇట్లా చెట్టుకు ఇట్లా ఉంటే రైతుకి అనేది నష్టం రాదు ఫ్రెండ్. ఇట్లా కాస్తే ఒక పైన ఇట్లా కొස්සలకు కాస్తే మటుకు రైతు నష్టపోతాడు. బాగుంది అనమాట. మొత్తం చెట్టు మొత్తం ఉంది. ఇట్లా చూడండి, ఇట్లా బుడ్డలు కింది మీదకి బుడ్డలు ఉన్నాయన్నమాట. ఇట్లా బుడ్డలు ఉంటే నీకు బాగా కనిపిస్తాయి అన్నమాట. దానికోసం అనేది ఇట్లా చూడండి. ఇంతకుముందు పూర్వకాలం వచ్చేసి ఏ మందులు కొట్టకుండా కూడా పంటలు బాగా వస్తున్నాయంట. మనం ఇతరానంగా కొన్ని వేలల్లో డబ్బులు పెట్టి మనం మందులు కొడుతున్నా కూడా పురుగు అనేది ఒక్కోసారి కంట్రోల్ కావట్లేదు. మళ్ళీ అది ఎందుకో మళ్ళీ ఏమో తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకు అనేది మనం వేలు పెట్టి కూడా కొడతాం కదా, కానీ అప్పుడు కూడా మనకు ఏమంటారంటే పురుగు అనేది కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. అంటే ఏదో ఒకటి పోయింది అన్నట్టు ఉంటుంది. ఇంకా ఎట్లా ఉంది ఫ్రెండ్స్, ఇది మా చేను అయితే మొత్తం అలానే ఉంది. బాగా మొత్తం ఈ ల్యాండ్ వల్ల మాది 6 ఎకర్ దాకా ఉంటుంది.